భారతదేశంలో రేపు కౌంటింగ్ జరగబోతుంటే ఇవాళ ప్రార్థనలు చేస్తున్న వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కమ్యూనిస్టులు ఉంటారు, మమతా బెనర్జీ ఉంటారు. వీళ్ళందరూ కూడా మోడీ గెలవకూడదని ప్రార్థన చేస్తుంటారు. అదే సందర్భంలో విదేశాలలో మోడీ గెలవకూడదని అత్యధికంగా ప్రార్థన చేసే దేశం పాకిస్తాన్. ఎందుకు అంటే మోడీ అధికారంలోకి వచ్చి పెద్ద నోట్ల రద్దు చేశాక ఫస్ట్ సర్వనాశనమైంది పాకిస్తాన్. భారతదేశంలో నోట్ల రద్దు పాకిస్తాన్ పతనానికి కారణమైంది, ఆర్థిక వ్యవస్థ పతనానికంటే అర్థం చేసుకోండి మనం సుదీర్ఘంగా ఎలా సాగుతోంది ఈ దేశ పరిస్థితి అన్నటువంటిది. అప్పటి నుండి ఇప్పటి వరకు కోలుకోలే. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్థిక దిగజారుడుతనమే తప్పించి నిలబడట్ల. రెండవది, ఒకప్పుడు పద్దాక కవ్వించే డామినేట్ రోల్ పోషించే పాకిస్తాన్ ఇప్పుడు అర్థించే స్థితిలో ఉంది. ప్రపంచం ముందు భారత్ను కూడా బ్రతిల్లాడే దశలో ఉంది. ఇకపోతే చొరబాట్లు, తీవ్రవాదుల్ని పంపించడం లాంటి వ్యవహారాలు ఇప్పుడు పాకిస్తాన్కి తలకు మించిన భారం అయ్యింది. ఎప్పుడు పడితే అప్పుడు బాంబు పేలుళ్ళు జరిగినటువంటి స్థితి నుంచి ఇప్పుడు బాంబు తీసుకుని కాదు మనిషి రావడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మోడీ మళ్ళీ గెలుస్తున్నాడు అన్నప్పటి నుంచి అతిపెద్ద భయం పాకిస్తాన్కే పట్టుకుంది. ఓడించడానికి తన వంతు ప్రయత్నం తను చేసింది, పెద్ద ప్రయత్నం అని చెప్పిన కానీ తన వంతు ప్రయత్నం తను చేసింది. అదే మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.